సామాజిక హక్కుల సాధనే ధ్యేయంగా విశాఖలో దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ విద్యార్థులు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్కే బీచ్ వద్ద చేపట్టిన అవగాహన కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని పౌరుల సామాజిక హక్కులు, వాటి సాధన కోసం ప్రజల్లో చైతన్యం నింపేలా ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేత భరత్ విచ్చేశారు. విద్యార్థులు చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. Virajita, you want to join here? Nobody wants to. నా పేరు దివ్యశ్రీ కామ్న. నేను ప్రోబోనో దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ ప్రోబోనో క్లబ్కి సూపరింటెండెంట్గా వ్యవహరిస్తున్నాను. మన రోజువారీ జీవితంలో పొద్దున లెగిసిన దగ్గర నుంచి మనం పీల్చే గాలి, తాగే నీరు, మనం చదివే చదువు, చేసే పని దగ్గర నుంచి ప్రతిదీ, ఆఖరికి మనం కొలవాలనుకున్న దైవాన్ని మనం కొలవగలవడం కూడా మన హక్కు అండి. కానీ సమాజంలో చాలా మందికి, సగం పైగా మందికి ఇది మన హక్కు అని తెలియకపోవచ్చు. ఏదో రోడ్ల మీద తిరుగుతున్న బళ్ళులాగా లేదా గడియారంలో తిరుగుతున్న ముందులాగా మనం మన జీవితాన్ని సాగించేస్తూ ఉంటాం. ఈరోజు మా ప్రయత్నం వల్ల ప్రజలందరికీ హక్కుల మీద అవగాహన కలగాలని, ప్రజలకి వాళ్ళ హక్కులపై పోరాటం చేసే శక్తిని మేము పరిచయం చేద్దామని మా ఈ ప్రయత్నం అండి. దీంతో పాటు మేము ప్రోబోనో క్లబ్ నుంచి ఉచిత న్యాయ సహాయం కూడా అందిస్తాం పేదవారికి. ఎవరైనా డబ్బు అనే ఒక అడ్డంకి వల్ల న్యాయానికి దూరం అవుతున్నారు అనుకుంటే వారు తప్పక మమ్మల్ని సంప్రదించగలరు. మా కాంటాక్ట్ నెంబర్స్ BSNLU వెబ్సైట్లోను, మా సోషల్ మీడియా పేజెస్లోనూ ఉన్నాయి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. అక్కడ ఈ ప్రోబోనో క్లబ్ LSE కన్వీనర్, ప్రోబోనో క్లబ్ చైర్మన్గా చేస్తున్నాను. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మా స్టూడెంట్స్ అందరితో కలిపి ప్రాథమిక హక్కులు అంటే ఫండమెంటల్ రైట్స్ అన్నది మన కాన్స్టిట్యూషన్ ఎంత స్ట్రెస్ ఇచ్చింది, దాని తాలూకా ఇంపార్టెన్స్ అనేది ఒకసారి ప్రజలందరికీ తెలియదని కాదు, అందరికీ తెలుసు. బట్ ఏంటంటే ఇంకొకసారి ప్రజలందరికీ అవేర్నెస్ ఇద్దామని చెప్పేసి ఈ బీచ్ రోడ్లో క్యాంపెయిన్ చేద్దామని చెప్పేసి మేము అందరం వచ్చాము. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ పిల్లలు, గీతం యూనివర్సిటీ పిల్లలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది కాళీమాత టెంపుల్ నుండి అక్కడ YMCA వరకు వెళ్తాము. అంటే ఈ వాక్ ఒకటే కాదు, పిల్లలందరూ ప్లకార్డ్స్ పట్టుకొని వచ్చేది వాక్ ఒకటే కాదు, అక్కడ YMCA దగ్గర ఒక స్కిట్ కూడా చేస్తున్నాం మేము. ఇందులో నేస్తం ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా, మీకు తెలుసు అనుకుంటా, నేస్తం LGBT కమ్యూనిటీ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ఎందుకంటే అందరికీ ప్రాథమిక హక్కులు అనేవి చాలా ఇంపార్టెంట్. అవన్నీ అంటే మనకేమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మన రైట్స్ ఉపయోగించుకొని మనం ఎలాగా బయటపడాలి, మన హక్కులు ఎలా సాధించుకోవాలి అన్నది తెలియజెప్పడమే ఈ లెక్స్ వాక్ తాలూకా ఉద్దేశం అండి. ఈమె మా రిజిస్ట్రారు. ఇవాళ దామోదర్ సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఫండమెంటల్ రైట్స్ మీద వాక్ బీచ్ రోడ్లో చేపట్టడం జరిగింది. నన్ను కూడా ఆలోచించడం జరిగింది. ఇందాకే వాళ్ళతో మాట్లాడుతూ చెప్పాను. 2 రోజుల క్రితం మన గణతంత్ర దినోత్సవం మనం 75 సెలబ్రేట్ చేయడం జరిగింది. అండ్ రిపబ్లిక్ డే 1950లో పవర్లో వచ్చినప్పుడు అప్పుడు ఉద్దేశం ఏంటి అంటే మన కాన్స్టిట్యూషన్ను ఎంటైర్ ఇండియాకి సమానంగా వర్తించాలి. అండ్ దాని ప్రియాంబుల్లో జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అని మన అంబేద్కర్ గారు ఒక కీ పాత్ర వహించడం. దాని ద్వారానే మనం అందరికీ ఒక దారి చూపించాలి అని రాయడం జరిగింది. కాన్స్టిట్యూషన్ చదవడానికి చాలామందికి ఓపిక సరే ఆ ఒక్క పేజ్ చదివితే మన డెమోక్రసీలో మన విలువలు ఏంటి అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఎప్పుడైతే మనం ఫాలో చేస్తామో ఫండమెంటల్ రైట్స్ అనేది ఆటోమేటిక్గా దాని ద్వారా వస్తాయి. ఒకరి భూమిని మనం కబ్జా చేయడము, లేకపోతే ఒకరు ఉద్యోగం రాకుండా మనం చేయడం, తిండి లేకుండా చేయడం అనేది మన కాన్స్టిట్యూషన్లో మనం కొన్ని రాసుకున్నాము. అందరికీ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్. ఈ రైట్స్ అన్నీ ఆ విలువల నుంచి వస్తాయి. ఆ విలువలు ఎప్పుడైతే సమాజంలో మనం పాటించడానికి పోతాయో ఈ ఫండమెంటల్ రైట్స్ కూడా పోతాయి. కానీ దెబ్బతినేది పేదవాళ్ళు. డబ్బులు ఉన్న వాళ్ళు దానికి ఏంటి అంటే డబ్బు ద్వారా వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తెచ్చుకోగలుగుతారు. కొన్ని రైట్స్ తెచ్చుకోలేకపోయినా సరే చాలా వరకు తెచ్చుకోగలుగుతారు.
రైట్ టు స్పీచ్ అనేది మనం చూస్తున్నాం. ఇవాళ అనేక ప్రభుత్వాల్లో ప్రభుత్వంకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఏం చెప్పినా వదిలేస్తారు, కానీ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు చిన్న మాట చెప్పినా సరే దాన్ని యాంటీ ఇండియా అని లేకపోతే యాంటీ గవర్నమెంట్ అని చెప్పి కేసులు పెట్టి జైల్లో పెట్టడం కూడా చూసాం. సో అది డబ్బుతో కూడా మనం కొనుక్కోలేకపోయినాం. సో ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది ఎప్పుడైతే సమాజం నమ్ముతుందో ఓటింగ్ కూడా దాన్ని పాటించే వాళ్ళకి ఓటేస్తారు. పాటించే వాళ్ళకి ఓటేసినప్పుడు సమాజం ముందుకెళ్తుంది. ఇవాళ నాకుండే పరిస్థితి కనపడేది ఏంటంటే సమాజం ముందుకెళ్ళడం కాదు, వెనకాల కలుగుతుంది, బాధ కలుగుతుంది. కానీ ఇలాంటి చైతన్య అయిన పిల్లలు, లా స్టూడెంట్స్ రేపు ఇలాంటి ఇష్యూస్ మీద ఎప్పుడైతే ఎక్కువ విశ్లేషిస్తారో సమాజం మంచిదారులు వెళ్తుందని చాలా బలంగా నమ్ముతున్నాను. సార్ ఒకసారి ఓటు హక్కు ఎలా కాపాడుకోవచ్చు బ్రీఫ్ చెప్పండి సార్. ఈ టైంలో ఓటు హక్కు ఎలా కాపాడుకోవాలి? అసలు ఫస్ట్ ఓట్కి రిజిస్టర్ అవ్వాలి కదా. చాలామంది ఫస్ట్ టైం ఓటర్స్కి వాళ్ళ ఓట్ ఎన్రోల్మెంట్ అవుతుందో లేదో అనేది ఫస్ట్ ఇష్యూ. ఎందుకంటే ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఉంటే మా స్టూడెంట్స్ కూడా ఓట్ తీసేసుకోవచ్చు, ఈ స్టూడెంట్స్ కూడా ఓట్ తీసేసుకోవచ్చు. అండ్ మామూలుగా నేను ఏదైనా విశ్లేషణ అవుతున్నా మాట్లాడుతుంటే మీరు ఏం అడిగినా సరే ఫస్ట్ మీరు ఓటేసారా అని అడుగుతాను. ఎందుకంటే మీరు ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు మీకు ఎప్పుడు పెరుగుతుందంటే మీరు ఓటు వేసినప్పుడు. ఓటు వేయకుండా మీరు చాలా మాట్లాడితే అది జస్ట్ ఎంటీ నీతుల్లాగా. సో ఇవాళ వాతావరణంలో ఏంటంటే ప్రతి 5 సంవత్సరాలు ఓటర్ని డిలీట్ చేయడము, ఎన్రోల్మెంట్ ప్రొసీజర్లో ఎవరికన్నా మ్యాలిటేషన్ ఉంటే జెన్యూన్ ఓటర్లు కూడా డిలీట్ చేసేస్తున్నారు. రాజకీయ పార్టీగా మేము దాన్ని మళ్ళీ చెక్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాం. బట్ ప్రతి పౌరుడికి, ప్రతి యువకుడికి అండ్ ప్రతి సిటిజన్కి వాళ్ళ బాధ్యత ఉంది. వాళ్ళ ఓటు ఉందా లేదా అని చూసుకుని మళ్ళీ ఎన్రోల్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.